అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కన్యారాశి వారికి 2026 ఏప్రిల్ 21 మంగళవారం, 22 బుధవారం, 23 గురువారం, 24 శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో. ఈ 4 రోజులు మీ జీవితంలో ఏమి మార్పులు తీసుకురానున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ శుభఫలితాలు లభిస్తాయి అన్నది వివరంగా తెలుసుకుందాం. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దేవుని ఆశీర్వాదం మీతో ఉంది అని అర్థం. కానీ ఒక్క చిన్న కోరిక, మీరు మన వీడియోలు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యలేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా ఛానల్కు చాలా పెద్ద సహాయమవుతుంది. దయచేసి గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చెయ్యండి. మీ ప్రతి సపోర్ట్ మాకు మరింత మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో చూసిన తరువాత ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీ భక్తి, మీ విశ్వాసం మీ జీవితంలో మంచి మార్పులు తీసుకువస్తాయి. దయచేసి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీకోసం, మీ భవిష్యత్తు కోసం ప్రతి విషయం ఇందులో చెప్పబడింది. ధన్యవాదాలు. ఈ కాలంలో సూర్యుడు మేషరాశిలో సంచారం చేస్తుండటం వల్ల కన్యారాశివారికి అష్టమస్థాన ప్రభావం ఉంటుంది. ఇది అంతర్ముఖత, లోతైన ఆలోచనలు, జీవిత సత్యాలపై దృష్టి పెట్టే సమయం. చంద్రుడు ప్రతిరోజూ రాశిమార్పు చేయడం వల్ల మీ భావోద్వేగాలు స్థిరంగా ఉండవు. ఒకరోజు ధైర్యంగా అనిపిస్తే మరో రోజు అనుమానాలు పెరిగే అవకాశం ఉంది. బుధుడు మీ రాశి అధిపతి కావడం వల్ల మీ ఆలోచనా విధానం వేగంగా ఉంటుంది. కానీ అదే సమయంలో ఓవర్ అనాలిసిస్ వల్ల చిన్న విషయాలనే పెద్ద సమస్యలుగా భావించే అవకాశం ఉంది. శుక్ర ప్రభావం వల్ల సంబంధాల్లో సున్నితత్వం పెరుగుతుంది. శని దృష్టి మీపై పడటం వల్ల ఆలస్యాలు, అడ్డంకులు, పరీక్షలు రావచ్చు. ఈ గ్రహస్థితి మీకొక ముఖ్యమైన పాఠం చెబుతోంది. బయట ప్రపంచాన్ని మార్చే ముందు మీ ఆలోచనలను మార్చుకోవాలి. మీరు ప్రశాంతంగా ఉంటేనే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కొనే ముఖ్యమైన విషయం అనుకోని ఆటుపోట్లు. మీరు కష్టపడి చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవచ్చు. కొంతమంది మీ మీద విమర్శలు చేయవచ్చు. మీరు చెప్పిన మాటలను వక్రీకరించి చూపించే పరిస్థితులు రావచ్చు. ఇది మీ వ్యక్తిత్వాన్ని పరీక్షించే సమయం. అవమానమనిపించిన ప్రతి సందర్భం మీలో ఉన్న బలాన్ని బయటకు తీసుకురావడానికి ఒక అవకాశం. మీరు స్పందించకుండా ఉండటం, మీ పనిమీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఎవరైనా మీపై తప్పుగా మాట్లాడితే వెంటనే స్పందించకండి. సమయం వచ్చినప్పుడు మీ నిజం బయటపడుతుంది. మీరు సహనం పాటిస్తే అదే మీ గెలుపవుతుంది. ఈ సమయంలో ఒక ముఖ్యమైన సూచన, మీ బాధను ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. నమ్మకమైన వ్యక్తితో మాత్రమే మాట్లాడండి, లేకపోతే అది మరింత సమస్యలకు దారితీస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పే ఒక మాట వేరేలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. పెద్దలతో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు సరైన, ఎదుటివారు అర్థం చేసుకోకపోవచ్చు. ఈ సమయంలో వాదనలు పెంచకుండా పరిస్థితిని సమయం మీద వదిలేయడం మంచిది. సమాజంలో కూడా మీ గురించి అపోహలు రావచ్చు. కొంతమంది మీ విజయాన్ని ఇష్టపడకపోవచ్చు. మీపై అసూయ చూపించేవారు ఉంటారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన విషయం, ప్రతి ఒక్కర్నీ సంతోషపెట్టడం సాధ్యం కాదు. మీరు నిజాయితీగా ఉండటం ముఖ్యం. మీ విలువలు మార్చుకోవద్దు. కుటుంబంలో శాంతి కోసం మీరు ఒక అడుగు వెనక్కి వేయడం తప్పుకాదు. అదే మీ బలం. ఈ కాలంలో డబ్బు సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం. అకస్మాత్తుగా ఖర్చులు పెరగవచ్చు. మీరు ప్లాన్ చేయని ఖర్చులు రావచ్చు. ఇప్పటికే ఉన్న అప్పులు మిమ్మల్ని మానసికంగా ఒత్తిడికి గురిచేస్తాయి. కొత్తగా అప్పు తీసుకోవడం పరిస్థితిని మరింత కష్టతరం చేస్తుంది. కాబట్టి అవసరంలేని ఖర్చులను పూర్తిగా తగ్గించాలి. మీకొక ముఖ్యమైన సూచన, ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టకండి. త్వరగా డబ్బు వస్తుందని ఆశపడకండి. స్థిరమైన మార్గాల్లోనే ముందుకు వెళ్ళండి. చిన్నగానైనా సేవింగ్ అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ ఖర్చులను గమనించండి. ఇది మీకు భవిష్యత్తులో పెద్ద సహాయం అవుతుంది. ఈ కష్టకాలం మీకు డబ్బు విలువను నేర్పుతుంది. మీరు ఇప్పుడు నేర్చుకునే నియంత్రణ మీ జీవితాన్ని మార్చగలదు. ఉద్యోగంలో ఈ సమయంలో ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేసిన పని గుర్తింపు పొందకపోవచ్చు. పై అధికారులతో చిన్న అపార్థాలు రావచ్చు.
మీరు చెప్పే విషయాన్ని వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి. మీ పనిలో చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి డబుల్ చెక్ చేయడం అలవాటు చేసుకోండి. వ్యాపారం చేసేవారికి ఈ కాలం పరీక్ష సమయం. లాభాలు తగ్గవచ్చు, కానీ ఇది తాత్కాలికం మాత్రమే. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు నష్టాలకు దారితీస్తాయి. మీకొక ముఖ్యమైన పరిష్కారం: సహనం. మీరు ఈ కాలంలో కోపంతో స్పందిస్తే పరిస్థితి మరింత కష్టమవుతుంది. మీరు మీ పనిపై నమ్మకం ఉంచాలి. సమయం మారుతుంది. మీరు పడిన కష్టం వృధా కాదు. ఈ కాలం మీకు డిసిప్లిన్ నేర్పుతుంది. మీరు ఈ పాఠాన్ని అర్థం చేసుకుంటే భవిష్యత్తులో మీ స్థానం మరింత బలోపేతమవుతుంది. ఈ సమయంలో కన్యారాశి విద్యార్థులకు ఇది సాధారణ చదువు కాలం కాదు. ఇది ఒక పరీక్షల కాలం. చదివినది గుర్తులేకపోవడం, కాన్సంట్రేషన్ తగ్గిపోవడం, ఒక పనిమీద ఎక్కువసేపు దృష్టి పెట్టలేకపోవడం జరుగుతుంది. కానీ ఇది మీ బుద్ధి తగ్గిందని కాదు, మీ మైండ్ మీద ఒత్తిడి పెరిగిందని అర్థం. ఈ రోజుల్లో మీరు చదివే పద్ధతిని మార్చుకోవాలి. ఎక్కువసేపు చదవడం కాకుండా చిన్న చిన్న సెషన్లలో చదవాలి. ప్రతి 30 నిమిషాలకి ఒక చిన్న విరామం తీసుకోవడం మీకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉదయం సమయం మీకు బాగా ఉపయోగపడుతుంది. ఆ సమయంలో చదివితే త్వరగా అర్థమవుతుంది. కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నవారు గత పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. కొత్త విషయాల కంటే మీరిప్పటికే నేర్చుకున్న విషయాలను మళ్లీ రివైజ్ చేయడం మంచిది. మరొక ముఖ్యమైన విషయం: ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. మీరు మీకు మీరే పోటీగా ఉండాలి. ఈ కాలంలో ఉద్యోగస్తులకు పని ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది. ఒకేసారి అనేక పనులు ఇవ్వబడటం, డెడ్లైన్స్ దగ్గరపడటం వల్ల మానసికంగా అలసట వస్తుంది. మీపై నమ్మకం ఉన్నప్పటికీ మీ పనిని ప్రశ్నించే పరిస్థితులు రావచ్చు. ఇది మీకు అసంతృప్తిని కలిగించవచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇది వ్యక్తిగతంగా మీమీద దాడి కాదు, పరిస్థితుల ప్రభావం మాత్రమే. మీరు మీ పనిని సిస్టమాటిక్గా ప్లాన్ చేసుకోవాలి. ఏ పని ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అనే క్లారిటీ ఉండాలి. సహచరులతో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీరు మౌనంగా ఉంటే వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీరు చేసే చిన్న పొరపాట్లు కూడా పెద్దవిగా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పనిని 2 సార్లు చెక్ చేయాలి. ఈ కాలంలో జాబ్ చేంజ్ గురించి ఆలోచించవచ్చు, కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని సరైన సమయం వచ్చే వరకు వేచి ఉండాలి. ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం కొంత భావోద్వేగంగా, కొంత కఠినంగా ఉంటుంది. మీరు మీ మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పలేకపోవడం, ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం జరుగుతుంది. చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈగో వల్ల అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. మీరు మీ పార్ట్నర్ నుండి ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం తగ్గించాలి. ప్రతి విషయం పర్ఫెక్ట్గా ఉండదు. ఈ సమయంలో మీరు వినడం నేర్చుకోవాలి. మీరు మాత్రమే మాట్లాడటం కాకుండా ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం: గత విషయాలను మళ్లీ తెరపైకి తేవద్దు. అది సంబంధాన్ని మరింత దెబ్బతీస్తుంది. మీరు నిజంగా ఈ సంబంధాన్ని కొనసాగించాలనుకుంటే పేషెన్స్ చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఒక మెసేజ్ పంపకపోవడం కూడా సమస్యను తగ్గించగలదు. వివాహితులకు ఈ కాలం కొంత సున్నితంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా మాటలలో స్పష్టత లేకపోవడం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ పెరుగుతాయి. ఇంటి బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత ఒత్తిడి ఇవన్నీ కలిపి సంబంధంపై ప్రభావం చూపుతాయి. మీరు ఒకరినొకరు తప్పుపట్టడం తగ్గించాలి. సమస్యను వ్యక్తిగా కాకుండా పరిస్థితిగా చూడాలి. ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం అవసరం లేదు. మీరు కలసి గడిపే సమయం పెంచాలి. ఒక చిన్న సంభాషణ కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు. మీరు ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి. ఈ కాలం మీ బంధాన్ని బలోపేతం చేయడానికి ఒక అవకాశం కూడా అవుతుంది. కన్యారాశివాలికి సహజంగా ఉన్న గొప్ప లక్షణం విశ్లేషణా శక్తి. మీరు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు. ఇది మీకొక బలం. కానీ అదే ఓవర్ థింకింగ్గా మారితే అది మీ బలహీనత అవుతుంది. మీరు నిజాయితీగా ఉండటం, క్రమశిక్షణ పాటించడం, పనిని పర్ఫెక్షన్తో చేయడం ఇవన్నీ మీకు ఉన్న గొప్ప లక్షణాలు. కానీ మీరు మీమీదే ఎక్కువ ఒత్తిడి పెడతారు. చిన్న తప్పును కూడా పెద్దదిగా భావించి బాధపడతారు. ఈ సమయంలో మీరు సెల్ఫ్ క్రిటిసిజం తగ్గించాలి. మీరు చేసిన మంచి పనులను గుర్తించాలి. మరొక ముఖ్యమైన బలహీనత: మీరు మీ భావాలను బయటపెట్టరు. ఇది మీకు ఒత్తిడిని పెంచుతుంది. మీరు మీలో బ్యాలెన్స్ తీసుకురావాలి. మీరు పర్ఫెక్ట్ కాకపోయినా సరే, మీరు ప్రయత్నిస్తున్నారనే విషయం ముఖ్యం.
ఈ కాలం మీ వ్యక్తిత్వాన్ని మార్చే దశ. మీరు మీ బలాలను సరిగ్గా ఉపయోగిస్తే, బలహీనతలను తగ్గించగలిగితే మీరు మరింత బలంగా ఎదుగుతారు. ఈ సమయంలో కన్యారాశివారికి బయట ప్రపంచం కంటే లోపలి ప్రపంచం ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. బయట జరిగే సంఘటనలు కంటే వాటిపై మీరు ఎలా స్పందిస్తున్నారో అదే మీ శాంతిని నిర్ణయిస్తుంది. అనవసర ఆలోచనలు, గత సంఘటనలు, భవిష్యత్తుపై భయం ఇవి మీ మనసును అస్థిరంగా చేస్తాయి. అంతరంగ శాంతి అనేది బయట దొరికేది కాదు, అది మీరు సృష్టించుకోవాల్సింది. ప్రతిరోజూ కనీసం 10 నుండి 15 నిమిషాలు మీకు మీరే సమయం కేటాయించండి. ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా నిశ్శబ్దంగా కూర్చుని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది మీ మనస్సును క్రమంగా స్థిరపరుస్తుంది. మీరు ప్రతి విషయాన్ని కంట్రోల్ చేయలేరు అనే నిజాన్ని అంగీకరించడం కూడా శాంతికి మొదటి అడుగు. కొన్ని విషయాలు మీ చేతుల్లో లేవు, వాటిని వదిలేయడం నేర్చుకుంటే మీలో ఒక కొత్త ప్రశాంతత మొదలవుతుంది. ఈ సమయంలో ప్రకృతితో సమీపంగా ఉండడం కూడా చాలా ఉపశమనమిస్తుంది. ఉదయం సూర్యోదయం చూడటం, నడకకు వెళ్లడం వంటి చిన్న అలవాట్లు మీ మైండ్ను రిఫ్రెష్ చేస్తాయి. ఈ రోజుల్లో మీలో దైవభక్తి సహజంగా పెరుగుతుంది. ఇది కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, ఒక లోతైన అనుభూతి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచించడం, ఆయనపై నమ్మకం పెరగడం జరుగుతుంది. ఈ భక్తి మీకొక మానసిక బలమిస్తుంది. మీరు ఎదుర్కొనే సమస్యలు తాత్కాలికమని, దైవం మీతో ఉంది అనే భావన మీలో ధైర్యాన్ని పెంచుతుంది. ప్రతిరోజూ ఒక చిన్న ప్రార్థన చేయడం, మీ మనసులో ఉన్న మాటలను దేవునితో పంచుకోవడం మీకు ఉపశమనమిస్తుంది. మీరు పూజలు ఎలాబొరేట్గా చెయ్యాల్సిన అవసరం లేదు, నిజమైన భావనతో చేసే ఒక చిన్న ప్రార్థనే సరిపోతుంది. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా మంచి మాటలు వినడం ద్వారా మీ ఆలోచనలను శుభ్రపర్చుకోవచ్చు. ఇది మీ జీవన దృక్పథాన్ని మారుస్తుంది. భక్తి అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల మధ్యలో కూడా స్థిరంగా ఉండగలగడమే. ఈ కాలం మీకు అదే నేర్పిస్తుంది. ఈ 4 రోజుల్లో పెద్ద విజయాలు కాకపోయినా చిన్న చిన్న ఆనందాలు మీ జీవితాన్ని మధురంగా చేస్తాయి. ఒక స్నేహితుడి మాట, కుటుంబ సభ్యుల ప్రేమ, ఒక మంచి వార్త ఇవన్నీ మీకు అంతరంగ సంతోషాన్ని ఇస్తాయి. మీరు సాధారణంగా పెద్ద లక్ష్యాలపై దృష్టి పెట్టేవారు, కానీ ఈ సమయంలో చిన్న విషయాలను గమనించడం నేర్చుకుంటారు. ఒక మంచి భోజనం, ఒక ప్రశాంతమైన సాయంత్రం, ఒక మంచి సంభాషణ ఇవి మీ మూడ్ను పూర్తిగా మార్చగలవు. మీరు ఈ చిన్న ఆనందాలను గుర్తించగలిగితే మీలో కృతజ్ఞతాభావం పెరుగుతుంది. అది మీ జీవితాన్ని మరింత సంతృప్తిగా మారుస్తుంది. ఇది ఒక ముఖ్యమైన పాఠం. ఆనందం బయట పెద్ద విజయాల్లో కాదు, మన దైనందిన జీవితంలో ఉన్న చిన్న క్షణాల్లో ఉంటుంది. మీరు వాటిని గుర్తించగలిగితే మీ జీవితం చాలా సులభంగా అనిపిస్తుంది. ఈ కాలంలో కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మీరు ఊహించని విధంగా కొన్ని సమస్యలు సడన్గా పరిష్కారమవుతాయి, లేదా మీరు అనుకోని చోట ఒక అవకాశం దొరుకుతుంది. ఈ అనుభవాలు మీకొక సందేశమిస్తాయి. జీవితంలో ప్రతి విషయం మన ప్లాన్ ప్రకారం జరగదు, కానీ కొన్ని మార్పులు మనకి మంచికే జరుగుతాయి. మీరు ఒక సమస్యలో చిక్కుకుపోయి ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక కొత్త మార్గం కనిపించవచ్చు. ఇది మీలో నమ్మకాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీరు ఓపెన్ మైండెడ్గా ఉండాలి, కొత్త అవకాశాలను అంగీకరించాలి. మీరు ముందుగా అనుకున్న దారిలో కాకుండా వేరే దారిలో కూడా విజయం ఉండవచ్చు. ఈ అనుభవాలు చిన్నవిగా అనిపించినా అవి మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు ప్రారంభం కావచ్చు. ఈ రోజుల్లో మీరు ఊహించని వ్యక్తుల నుండి సహాయం పొందే అవకాశం ఉంది. మీరు ఎప్పుడూ ఆశించని వ్యక్తి ఒక ముఖ్యమైన సమయంలో మీకు సహాయం చేయవచ్చు. ఈ సహాయం డబ్బు రూపంలో కాకపోయినా ఒక సలహా, ఒక మార్గదర్శకం, ఒక పరిచయం రూపంలో రావచ్చు. ఇది మీ సమస్యను పరిష్కరించడానికి ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీరు సహాయం అడగడానికి వెనుకాడకండి. కొన్నిసార్లు మనం ఒంటరిగా అన్ని సమస్యలను పరిష్కరించలేం. సరైన వ్యక్తిని సంప్రదించడం ద్వారా మీరు చాలా విషయాలను సులభంగా చేయగలుగుతారు. అలాగే మీకు సహాయం చేసిన వారికి కృతజ్ఞత చూపడం చాలా ముఖ్యం. అది మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఈ కాలం మీకు ఒక ముఖ్యమైన నిజం నేర్పిస్తుంది. జీవితం అనేది ఒకరితో ఒకరు కలిసిన ప్రయాణం. మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీరు ఈ సహాయాన్ని సరిగ్గా ఉపయోగించగలిగితే మీ జీవితంలో ఒక కొత్త దారి తెరుచుకుంటుంది. ఈ కాలం మీ సహనాన్ని గట్టిగా పరీక్షిస్తుంది. పనులు ఆలస్యం అవ్వడం, మీరు ఆశించిన ఫలితాలు రాకపోవడం, మీ కృషిని ఎవరూ గుర్తించకపోవడం ఇవన్నీ కలిపి మీలో అసహనం పెంచే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కష్టాలు మీకు ఎదురుదెబ్బలివ్వడానికి కాదు, మీరు ఎంత బలంగా ఉన్నారో చూపించడానికి. సహనం అనేది సహజంగా రావడం కాదు, అది సాధన ద్వారా పెరుగుతుంది. మీరు ప్రతి పరిస్థితిలో వెంటనే స్పందించకుండా కొద్దిసేపు ఆగి ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. ఇది మీ నిర్ణయాలను మెరుగుపరుస్తుంది.
కష్టకాలంలో మీ శరీరాన్ని మనసును కాపాడుకోవడం చాలా అవసరం. సరైన నిద్ర, సాదాసీదా ఆహారం మరియు ఒక చిన్న నడక కూడా మీలో కొత్త శక్తినిస్తాయి. మీరు పడుతున్న కష్టం వృధా కాదు. ఈ రోజుల్లో మీరు నేర్చుకునే పాఠాలు మీ భవిష్యత్తులో మీరు తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. మీరిప్పుడు ఓపికగా ఉంటే తర్వాత మీకు అదే బలం అవుతుంది. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు శాశ్వతం కావు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ రోజుల్లో మీరు గమనించకపోయినా మీ చుట్టూ చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. ముందుగా మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీరు సమస్యలను చూసే విధానం మారుతుంది. అదే మార్పు బయట పరిస్థితులపై కూడా ప్రభావం చూపుతుంది. కొన్ని సమస్యలు సహజంగా తగ్గిపోతాయి. మీరు ఎక్కువగా ఆలోచించిన విషయాలు అసలు అంత పెద్ద సమస్యలే కాదని మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన: మార్పు కోసం మీరు ఆతృత పాకండి. ప్రతి విషయానికి సమయం ఉంటుంది. మీరు మీ కృషిని కొనసాగిస్తే మార్పు సహజంగా వస్తుంది. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితాలు ఇప్పుడు కనిపించడం ప్రారంభిస్తుంది. ఇది మీలో నమ్మకాన్ని పెంచుతుంది. ఈ కాలంలో మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించినప్పటికీ నిజంగా మీరు ఒంటరిగా లేరు. మీకొక ఆశ్రయం దొరుకుతుంది. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక కుటుంబ సభ్యుడు కావచ్చు, లేదా ఒక గురువు కావచ్చు. మీరు మీ సమస్యలను పంచుకున్నప్పుడు వారు మీకొక కొత్త దృక్పథం చూపిస్తారు. మీరు చూడని కోణాన్ని వారు చూపించగలరు. అలాగే కొన్నిసార్లు ఆశ్రయం అంటే ఒక స్థలం కూడా కావచ్చు. మీకు ప్రశాంతత ఇచ్చే ఒక ప్రదేశం. అక్కడ మీరు మీ ఆలోచనలను సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఎవరిమీద ఆధారపడాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. ప్రతి ఒక్కరితో మీ విషయాలు పంచుకోవద్దు. నమ్మకమైన వ్యక్తిని ఎంచుకోవాలి. ఆశ్రయం అనేది బలహీనత కాదు, అది ఒక బలం. సరైన సమయంలో సరైన మద్దతు తీసుకోవడం ద్వారా మీరు త్వరగా ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రస్తుతం మీరు పడుతున్న కష్టాలు ఒక కొత్త ప్రారంభానికి సంకేతాలు. మీరు గతంలో చేసిన తప్పులను అర్థం చేసుకోవడం, కొత్త పద్ధతులను నేర్చుకోవడం, ఇవన్నీ మీ భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ఈ రోజుల్లో చిన్న చిన్న అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అవి పెద్దవిగా అనిపించకపోయినా అవే మీ జీవితాన్ని మార్చగలవు. మీరు మీ ఆలోచనలను మార్చడం ప్రారంభిస్తారు. గతంలో మీరు భయపడ్డ విషయాలను ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇది ఒక ప్రిపరేషన్ ఫేజ్ లాంటిది. మీరు ఇప్పుడు ఎంత బాగా సిద్ధమైతే తర్వాత అంత మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో మీకు క్లారిటీ ఉండాలి. అదే మీకు దారి చూపుతుంది. ఈ కష్టకాలం తర్వాత మీ జీవితంలో ఒక స్థిరత్వం వస్తుంది. మీరు అనుభవించిన కష్టాలు మీకొక కొత్త దృక్పథం ఇస్తాయి. మీరు చిన్న విషయాలకు కూడా విలువ ఇవ్వడం ప్రారంభిస్తారు. ఆర్థికంగా కూడా క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. మీరు డబ్బును సరిగ్గా నిర్వహించడం నేర్చుకుంటారు. ఇది మీ భవిష్యత్తుకు ఒక భద్రతనిస్తుంది. సంబంధాల్లో కూడా స్పష్టత వస్తుంది. ఎవరు మీకు నిజంగా ముఖ్యమో, ఎవరు కాదు అనే విషయం మీకు అర్థమవుతుంది. మీరు మీమీద నమ్మకం పెంచుకుంటారు. మీరు ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటే మీరు ఎంత బలంగా ఉన్నారో మీకు తెలుస్తుంది. ఈ భవిష్యత్తు ఒక్కరోజులో రాదు. ఇది మీరు చేసిన కృషి, మీరు చూపిన సహనం, మీరు నేర్చుకున్న పాఠాల ఫలితం. మీరు ఈ ప్రయాణాన్ని అంగీకరించి ముందుకు సాగితే మీ జీవితంలో నిజమైన ఆనందం, సంతృప్తి మరియు శాంతి స్థిరపడతాయి. మిత్రులారా, మీరిప్పటివరకు ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ మీకోసం ఎప్పుడూ నిజమైన జ్యోతిష్య మార్గదర్శకత్వాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే దయచేసి మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి. ఎవరికైనా ఇది ఉపయోగపడవచ్చు. ఇంకా ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు, జీవితం మార్చే సూచనలు తెలుసుకోవాలంటే మా గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. మీ సపోర్ట్ మా కోసం చాలా ముఖ్యమైనది. ధన్యవాదాలు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.